ముందు ఈ వీడియోని చూడండి ఒకసారి. అమ్మా ఎల్లమ్మ తల్లి, ఈ వీడియో చూసిన వారిని ఆశీర్వదించు తల్లి. అందరికీ మంచి జరగాలి. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న బేబీ విషెస్ వీడియోస్, బేబీ కామెడీ వీడియోస్ ఇలాంటివి ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ట్యూటోరియల్ అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో మీరు నేను ఈ వీడియోలో చూపించే స్టెప్స్ని కనుక కరెక్ట్గా ఫాలో అయితే ఇలాంటి వీడియోస్ మీరు కూడా మీ మొబైల్ నుండి కానీ, మీ ల్యాప్టాప్ నుండి కానీ, మీ కంప్యూటర్ నుండి కానీ చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి మనకు కావాల్సిన ఏంటంటే ఫస్ట్ మనకు 3 స్టెప్స్ అన్నట్టు దీనికి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మీకు ఫంట్ కొంచెం పెద్దగా కనిపించడానికి సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డౌన్లోడ్ ద వీడియో. సో దీనికోసం మీరేంటి, ఏదైతే రీల్ని మీరు రీక్రియేట్ చేయాలనుకుంటున్నారో మీరు మొబైల్లో అయితే ఇలా షేర్ బటన్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ చేసుకోండి. సిస్టంలో అయితే ఇక్కడ డైరెక్ట్ పైనుంచి. సో ఇది కాపీ చేసుకొని గూగుల్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ రీల్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన ఈ వెబ్సైట్ fastvideosave.netలో పేస్ట్ చేసి ఇలా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ వీడియో మీద క్లిక్ చేయగానే వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో నేను ఆల్రెడీ వీడియోని డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఈ వీడియో వచ్చేసింది ఆల్రెడీ నాకు. ఓకేనా, సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ స్టెప్ అయిపోయింది, డౌన్లోడ్ ద వీడియో. సెకండ్ పార్ట్, సో ఈ వీడియోని మనం ఎగ్జాక్ట్గా రీక్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో దానికి ఏంటంటే మనకు వీడియోని ఫ్రేమ్ బై ఫ్రేమ్ కావాల్సి ఉంటుంది, లైక్ ఈచ్ ఫ్రేమ్. సో దానికోసం ఫ్రేమ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది స్టెప్ 2, ఎక్స్ట్రాక్ట్ ద ఫ్రేమ్స్. సో ఫ్రేమ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఏంటంటే సేమ్ మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి వీడియో ఫ్రేమ్ ఎక్స్ట్రాక్టర్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత మనకి ఫ్రేమ్ ఎక్స్ట్రాక్టర్ అని వచ్చింది కదా. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి దీంట్లో మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉంది కదా, సో ఈ వీడియోని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ టు ఎక్స్ట్రాక్ట్ 10 ఉంది, డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రేమ్స్ 100 ఉంది కదా, దీన్ని 1000 చేసుకోండి. 1000 చేసుకొని ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క ఫ్రేమ్ లాగా అయితే మనకి ఇక్కడ వస్తుంది. సో టోటల్ మనకి 10 ఫ్రేమ్స్ ఉంటాయి. సో 10 ఫ్రేమ్స్ ఈక్వల్ టు 10 సెకండ్స్ అన్నట్టు, అంటే ఏ సెకండ్లో వీడియోలో ఆ ఫ్రేమ్ మనకి క్యాప్చర్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి మనం. ఎలా, ఫ్రేమ్ బై ఫ్రేమ్. ఇక్కడ 1, 2, 3 ఇలా మొత్తం 10 ఫ్రేమ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఈ 10 ఫ్రేమ్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో 10 ఫ్రేమ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి స్టెప్ 2 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3. ఓకే, సో ఈ స్టెప్ 3లో ఏంటి, మనకు డౌన్లోడ్ చేసుకున్నాం, ఫ్రేమ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. వీడియోలో ఏవైనా డైలాగ్స్ ఉంటే, ఇప్పుడు మీరు చూస్తున్న వాటిలో విషెస్ వీడియోలో ఏంటి, బేబీ క్యారెక్టర్స్ లైక్ ఇప్పుడు దీంట్లో ఎల్లమ్మ తల్లి దీవెనలు అన్నట్టుగా విష్ చేస్తుంది. అండ్ కొన్ని వాటిలో ఏంటంటే గురు పౌర్ణమి శుభాకాంక్షలని, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలని. సో ఇలా అకేషన్కి తగ్గట్టుగా వాళ్ళు చెప్తున్నారు కదా. సో అలా డైలాగ్స్ని మనం కూడా రీక్రియేట్ చేయాలనుకుంటే అసలు ఆ వీడియోలో ఏవైనా డైలాగ్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో వీడియోలో నుంచి డైలాగ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేది థర్డ్ స్టెప్ అన్నట్టు మనకు. ఓకే, ఒకవేళ డైలాగ్స్ ఉంటేనే, ఒకవేళ డైలాగ్స్ లేవనుకోండి, సో మీరు థర్డ్ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. సో ఎక్స్ట్రాక్ట్ ద డైలాగ్స్ ఆర్ ఆడియో. సో ఇది మనకి థర్డ్ స్టెప్. ఓకే, దీనికోసం మళ్ళీ మనం గూగుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి టర్బోస్క్రైబ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ హోమ్ పేజ్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మీ ఫైల్ని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో టర్బోస్క్రైబ్ ఫైల్స్ అప్లోడ్, అండ్ మనది ఏదైతే వీడియో ఉంటుందో ఆ వీడియో సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత వీడియో మొత్తం అప్లోడ్ అయిపోయాక ఇక్కడ మనకి లాంగ్వేజ్ అడుగుతుంది. సో ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇది తెలుగు.
సో నేను తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ ట్రాన్స్క్రైబ్. ఓకే, సో ఇలా ట్రాన్స్క్రైబ్ మీద క్లిక్ చేయగానే ఇది ఏం చేస్తుందంటే మన వీడియో ఉంది కదా, సో ఆ వీడియోలో ఏవేం డైలాగ్స్ తెలుగులో ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇక్కడ ఇస్తుంది. సో ఆ డైలాగ్స్ని మనం సేమ్ ఉంచాలనుకుంటే సేమ్ ఉంచుకోవచ్చు, దాంట్లో ఏవైనా కరెక్షన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు చూడండి డైలాగు, అమ్మ ఎల్లమ్మ తల్లి ఈ వీడియో చూసిన వారిని ఆశీర్వదించు తల్లి, అందరికీ మంచి జరగాలి. ఓకే, సో ఈ విధంగా మనకి టెక్స్ట్ ఇస్తుంది. ఈ ఇచ్చిన టెక్స్ట్ని కాపీ చేసుకొని దీంట్లో ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, సో వాటిని కరెక్ట్ చేద్దాం. సో దానికోసం ఏం చేద్దాం, తెలుగు టైపింగ్ అని వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మనది ఏదైతే డైలాగ్ వచ్చిందో ఆ డైలాగ్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. అమ్మ ఎల్లమ్మ తల్లి ఈ వీడియో చూసిన వారిని ఆశీర్వదించు తల్లి, అందరికీ మంచి జరగాలి. సో దీంట్లో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటి, అమ్మ ఎల్లమ్మ తల్లి ఈ, ఇక్కడ ఈ ఉంది కదా, సో ఈకి బదులు నేను ఇది పెడతా, ఈ వీడియో చూసిన వారిని ఆశీర్వదించు తల్లి, అందరికీ మంచి జరగాలి, అంతే, సింపుల్. సో ఈ డైలాగ్స్ని కూడా మనము ఇక్కడ కాపీ చేసుకుందాం. సో మనకి స్టెప్ 1 వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాం, స్టెప్ 2 ఫ్రేమ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం, స్టెప్ 3 డైలాగ్స్ని ఆడియోని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఈ 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ వీడియో జనరేషన్లో ఈ మూడింటిని యూస్ చేసుకొని మనము స్టోరీ బోర్డ్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకు 2 వేస్, స్టోరీ బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో యూజువల్లీ రియలిస్టిక్ వీడియోస్లో ఏంటంటే మనకి బేబీ ఫేసెస్ దాంట్లో అప్లోడ్ చేసినప్పుడు ప్రాబ్లం వస్తూ ఉంటుంది అన్నట్టు, జెమినీలో కానివ్వండి, గూగుల్ ఫ్లోలో కానివ్వండి, ఎందుకంటే మైనర్స్ ఫొటోస్ని దాంట్లో అప్లోడ్ చేయడానికి అది అలో చేయదు. సో మనం కొంచెం 3D క్యారెక్టర్ లాగా ఉండేలాగా ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే, సో దానికోసం నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేశాను, మాస్టర్ ప్రాంప్ట్ అంటారు అన్నట్టు. సో ఈ మాస్టర్ ప్రాంప్ట్ని యూస్ చేసుకొని నేను చూపిస్తాను మీకు. సో ఇది, సో ఈ మాస్టర్ ప్రాంప్ట్ని యూస్ చేసుకొని మీరు ఇలాంటి వైరల్ వీడియోస్ని రీక్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని నేను డైరెక్ట్ మొత్తం కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని చాట్ జీపీటీలోకి వెళ్ళి ఈ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఓకే, ఈ ప్రాంప్ట్ మొత్తం ఇస్తున్నాను అండ్ దీంతో పాటు మనవి ఏవైతే డౌన్లోడ్ చేసుకున్న ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రేమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఫ్రేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవాలి. ఏవైతే మన ఫ్రేమ్స్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా వాటన్నిటిని అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకొని లాస్ట్లో వీడియోలో ఏవైనా డైలాగ్స్ ఉంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంక్లూడ్ డైలాగ్స్. ఓకే, సో ఇలా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ప్రొసీడ్. నెక్స్ట్ ఏం చేస్తుందంటే మన ప్రాంప్ట్ని అది అనలైజ్ చేసుకొని, మనం ఇచ్చిన రిఫరెన్సెస్ ఇమేజెస్ని అనలైజ్ చేసుకొని, సో దానికి ఏం అర్థమైంది అనేది ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. సో స్టోరీ అసలు ఏంటి, స్టోరీ మనం ఇచ్చిన రిఫరెన్స్ని బట్టి, అండ్ బిగినింగ్ ఏంటి, మిడిల్ ఏంటి, ఎండింగ్ ఏంటి, సో దీంట్లో మొత్తం లొకేషన్ ఏంటి, మొత్తం అన్ని డీటెయిల్స్ ఇది తీసేసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనకి సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇది లెట్ ఇట్ ఫినిష్, లైక్ దీన్ని ఇది ఒకసారి ఫినిష్ అవ్వగానే సో స్టోరీ బోర్డ్కి సంబంధించిన సీన్స్ ఇది క్రియేట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టోరీ బోర్డ్ క్రియేట్ చేసి స్టోరీ బోర్డ్ నుంచి వీడియోని క్రియేట్ చేయడం. ఓకే, లేదు మనకి స్టోరీ బోర్డ్ కాకుండా డైరెక్ట్ వీడియో జనరేట్ చేయాలనుకుంటే మనం ఏం చెప్పొచ్చు అంటే గివ్ మీ అ డైరెక్ట్ ప్రాంప్ట్ టు జనరేట్ దిస్ వీడియో ఫ్రమ్ ప్రాంప్ట్ అని ఇద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఏంటంటే మనం ఇప్పటివరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని నాకు డైరెక్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి దాంతో నేను డైరెక్ట్ వీడియో జనరేట్ చేసేలాగా అని. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. ఓకే, ఈ ప్రాంప్ట్ మనకి 10 సెకండ్స్ ఉంటుంది. సో దీంట్లో డైలాగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇది కాపీ చేసుకుందాం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి.
స్టార్టింగ్ నుంచి ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని లాస్ట్ వరకు ఓకే కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని తీసుకెళ్ళి మనది గూగుల్ ఫ్లోలో అప్లోడ్ చేద్దాం. సో న్యూ ప్రాజెక్ట్ అండ్ ఇక్కడ ప్రాంప్ట్ అప్లోడ్ చేద్దాం. సో ప్రాంప్ట్ అప్లోడ్ చేసి డైరెక్ట్ వీడియో జనరేషన్లో 10 సెకండ్స్ పెట్టి అవుట్పుట్ ఒక 2 సెలెక్ట్ చేసుకుందాం. ఓకే అండ్ ప్రొసీడ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రొసీడ్ అవ్వగానే మనకి ఏదైతే రిఫరెన్స్ ఇమేజ్, మన ప్రాంప్ట్, మన ఇన్పుట్, మన డైలాగ్స్ మనం అన్నీ ఇచ్చాం కదా, వాటన్నిటినీ బేస్ చేసుకొని ఇది ఇప్పుడు మనకి వీడియో అయితే జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చిన వీడియోస్లో మేబీ ఫస్ట్ టైంలోనే మనకు 100% అక్యురసీతో ఇవ్వకపోవచ్చు. సో దానికి మనం ఏం చేసుకోవచ్చు, మల్టిపుల్ రివిజన్స్ మళ్ళీ ఒకసారి రీట్రై చేయడం లాంటివి ట్రై చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చినప్పుడు మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే సో మనకి ఇప్పుడు 2 వీడియోస్ అయితే జనరేట్ అయ్యాయి. ఇలా ఒకసారి వాటి అవుట్పుట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. అమ్మా ఎల్లమ్మ తల్లి, ఈ వీడియో చూసిన వారిని ఆశీర్వదించు తల్లి, అందరికీ మంచి జరగాలి. బాగుంది వీడియో, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియో చూద్దాం. అమ్మా ఎల్లమ్మ తల్లి, ఈ వీడియో చూసినోదించు తల్లి, అందరికీ మంచి జరగాలి. వీడియో బాగుంది బట్ మధ్యలో డైలాగ్ మిస్ అయింది. సో అవుట్ ఆఫ్ దీస్ 2 వీడియోస్ నాకు ఫస్ట్ వీడియో నచ్చింది. సో జస్ట్ సింపుల్గా నేను ఏం చేస్తాను, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ బటన్ 1080p. ఓకే సో మనకి ఈ ఫైల్ అనేది కొంచెం ప్రాసెస్ అయ్యి డౌన్లోడ్ అయిపోతుంది. లేదు మీకు ఫాస్ట్ డౌన్లోడ్ అవ్వాలనుకుంటే జస్ట్ మీరు నార్మల్గా డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. నేను పెట్టిన డౌన్లోడ్ ఏంటంటే కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేసి డౌన్లోడ్ అయ్యేలాగా పెట్టామన్నట్టు. ఈ వీడియోని మీరు ఇప్పుడు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో వైరల్ అవుతున్న బేబీ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలో. సో ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలి అని. సో దాని బేస్ మీద నేను నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను. అండ్ లెట్స్ పుట్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. అండ్ వన్స్ 1000 లైక్స్ టార్గెట్ పూర్తయ్యాక నేను నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చే వాటర్ మార్క్స్ ఉన్నాయి కదా, సో ఈ వాటర్ మార్క్స్ని ఎలా రిమూవ్ చేయాలనేది నేను అదొక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.